హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. సో రామ్ చరణ్ గురించి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒక మంచి అప్డేట్ని అందించడానికి మీ ముందుకు వచ్చాను. సో మీ అందరికి కూడా తెలుసు, ఎన్ఎన్ ఛానల్లో మినిట్ టు మినిట్ అప్డేట్ మీ అందరికి కూడా వస్తుంది. సో ఫిల్మ్ అప్డేట్స్ నుంచి ఇటు న్యూస్ అప్డేట్ వరకు ప్రతిదీ కూడా ఎన్ఎన్ టీవీలో మీ అందరికి కూడా ఆ మినిట్ టు మినిట్ అప్డేట్ని అందించడానికి మేము అందరం కూడా ఇప్పుడు రెడీగా ఉంటాం. సో ఇక విషయం వార్తలకు వచ్చేసరికి ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా దిల్ ఖుష్ అయ్యే వార్త ఇదని కూడా చెప్పవచ్చు. సో ఏమిటి అంటే రామ్ చరణ్ మాల ఎప్పుడు కూడా ధరిస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వాళ్ళ ఇంట్లో వస్తూ ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇటు చిరంజీవి కానీ, ఇటు రామ్ చరణ్ కానీ, ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికొళ్ళు కూడా మాల ధరిస్తూ ఉంటారు, అయ్యప్ప మాల. ఇదే నేపథ్యంలోనే ఇటు ఫిల్మ్ మినిస్టర్ వాళ్ళే కాకుండా అటు సాధారణ వ్యక్తులు కూడా ఎక్కువ మంది మోతాదులో ధరిస్తూ ఉంటారు. సో అయ్యప్ప మాలని వేస్తూ ఉంటారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇది మనందరూ కూడా తెలుసు, ఎంతోమంది సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో సాధారణ ప్రజల కంటే కూడా వాళ్ళకి మేము ఏమి ధీటుగా తక్కువ కాదు అంటూ కూడా ఇటు సెలబ్రిటీలు అందరూ కూడా అయ్యప్ప మాల ధరించడం అనేది కూడా మనందరూ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఎంత నియమ నిబంధనలతో పాటిస్తూ ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో కూడా మనందరూ కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలోనే రామ్ చరణ్ మాల ధరించారు. సో ప్రజెంట్ ఆయన మాలలోనే ఉన్నారు. సో ఇప్పుడు షూటింగ్ కాకుండా నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టింగ్ బుచ్చిగాడు సినిమా యొక్క దాని గురించి ఏఆర్ రెహమాన్ ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్తో రేపు సినిమా అయితే షూట్ జరగబోతుంది. సో ఇదే నేపథ్యంలోనే ఏఆర్ రెహమాన్ ఇటు రామ్ చరణ్ని కడప దర్గాకు ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది, అమీన్పూర్ దర్గాకు. సో దీన్ని ఉద్దేశించి నెక్స్ట్ సినిమా ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది అన్న నేపథ్యంలో ఇటు మాల ధరించిన వ్యక్తి అటు దర్గాకు వెళ్ళటం అనేది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా చెప్పవచ్చు. సర్వమత సమ్మేళనం మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో అందరూ కూడా ఖచ్చితంగా అన్ని మతాల్ని, అన్ని కులాలను గౌరవించాలన్నట్లుగా రామ్ చరణ్ కూడా భావించి మాల ధరించి ఉన్నా కానీ అటు ఎవరైతే ఏఆర్ రెహమాన్ పిలిచారో సో దానికి ఖచ్చితంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే స్పెషల్ ఫ్లైట్ నుంచి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని దర్గాకు వెళ్ళి మళ్ళీ వచ్చేసినట్లు కూడా తెలుస్తోంది. సో వస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో అక్కడ దాదాపు కూడా అంటే మక్కా తర్వాత ఎంత ప్రాముఖ్యత సంపాదించుకున్న స్థలం ఏదైనా ముస్లిమాలకు ఉంది అంటే అది కడప అమీన్పూర్ దర్గా అని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ దర్గాకు సినీ సెలబ్రిటీలు సైతం ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాజరవుతూనే ఉంటారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు రామ్ చరణ్ కూడా వెళ్ళటం అనేది కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ దిల్ ఖుష్లో ఉన్నారు. సో అంటే సర్వమత సమ్మేళనం అన్న దాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని కూడా పైకి లేపుతున్నారు. అంటే అటు మాల ధరించిన వాళ్ళు ఇటు సవాల్ దగ్గరికి కానీ లేదంటే నాన్ వెజ్ కానీ ఇంకేదన్నా కానీ ఇతర అట్లాట్లకి చాలా దూరంగా ఉంటారు. సో ఈ నేపథ్యంలో అటు ముస్లింలు ఉన్న ఒక దర్గాకి వెళ్ళడం అనేది కూడా ప్రతి దాన్ని గౌరవించినట్లు అవుతుందంటూ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ దిల్ ఖుష్లో ఉన్నట్లు కూడా మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఇక రామ్ చరణ్ నెక్స్ట్ యొక్క ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఎలా ఉండబోతుంది. కడప దగ్గర మనం విజువల్స్ మీ అందరికి కూడా పక్కన పడతా ఉంది, చూస్తూ ఉన్నారు. సో రామ్ చరణ్ చూసేందుకు అక్కడ ఉన్న ఫ్యాన్స్, అభిమానులు ఎంతమంది వచ్చారో రామ్ చరణ్ చూడటానికి, రామ్ చరణ్ మాలలో ఉన్నప్పుడు చూడటానికి. అంటే ఎలా ఉంటారో, ఎలాగా తను మాట్లాడే విధానం ఎలా ఉంటుందో, అదేవిధంగా తను బిహేవియర్ ఎలా ఉంటుందో చూస్తానికి ఖచ్చితంగా చాలామంది వచ్చారని కూడా చెప్పవచ్చు. సో ఇది వాళ్ళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏం తెలుగు న్యూస్.